ఆయన లేరు, ఆఫీస్కి వెళ్ళారు. సాయంత్రం వస్తారు. ఆయన వచ్చాక రండి. అమ్మా, సాయంత్రం 6 గంటలకి మా ఊరు వెళ్ళే చివరి ట్రైను, అందుకే నేను వెళ్ళాలమ్మా. ఒక్కసారి వినోద్ గారికి ఫోన్ చేయమ్మా. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తా. సరేనమ్మా. వినోద్, ఎవడో ఒకడు వచ్చాడు, అడుక్కునే వాళ్ళ అన్నాడు. నువ్వు వాడికి తెలుసంట. మీ ఇద్దరు ఏదో మంటాడా ఊర్లో కలిసారంట. డబ్బులు కావాలి అని అడుగుతున్నాడు. అది కూడా 50,000 అడుగుతున్నాడు. లోపలికి రండి. ఇక్కడ కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. నమస్తే బాబు, నన్ను గుర్తుపట్టావా? నేను మంటాడు శివాని. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఆ రోజు నాకు బాగా గుర్తుంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా నా బైక్ ఆగిపోయి రిపేర్ వచ్చింది. ఆ రోజు పొద్దున్నే హడావుడిగా పర్సు కూడా మర్చిపోయా. మీరు ఆ టైంకి 2,000 ఇవ్వకపోతే నేను ఆ టైంకి మచిలీపట్నంలో జరిగే ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని కాదు, ఈ జాబ్ నాకు వచ్చేది కాదు. నేనెవరో తెలియకపోయినా దారిని పోయే మీరు మీ దగ్గర ఉన్న 2,000 ఇచ్చేశారు. మీ అవసరం కన్నా నా జాబ్ ఇంపార్టెంట్ అని. సహస్ర ఆ 2,000 తీసుకొని బైక్ రిపేర్ చేయించి ఆ రోజు టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళగలిగా. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఉద్యోగం ఈ శివగారి దయ వల్లే. అప్పుడు మీ అడ్రస్ ఇవ్వమన్నా ఇవ్వలేదు, మీకు డబ్బులు పంపించడానికి. కానీ నా అడ్రస్ మీరు తీసుకున్నారు. అవసరం అయితే నేనే వస్తానని వెళ్ళిపోయారు. శివగారు, మీలాంటి వాళ్ళు